వేరుశనగ మనం ఏం చేస్తామంటే వేరుశనగ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అందులో నుంచి మన పల్లి గింజలు అన్నీ తీసేసుకున్న తర్వాత పల్లి గింజల పొట్టును తర్వాత వాటిని ఏం చేయాలిగా మంచిగా దంచేసి ఒక ఆయిల్ కేక్ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆయిల్ కేక్ని తయారు చేసేసుకుని దాన్ని మనం సాయిల్కి అప్లై చేయడం వల్ల ఆ కేక్స్లో ఉన్న ఆయిల్ పల్లి గింజల పొట్టులో ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ అనేది సాయిల్కి అప్లై అయిపోయి రూట్స్ వేరు యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంటుంది సాయిల్లో. ఇంకా నేల కూడా సారవంతం అవుతుంది. దీని తర్వాత మనకి సాఫ్లవర్ కేక్ కుసుమ కేక్ ఇందులో మనకి అత్యధిక నత్రజని లభిస్తుంది. 7.9% నైట్రోజన్ ఉంటుంది ఇందులో. దీన్ని మనం సాయిల్కి అప్లై చేయడం వల్ల నేల యొక్క సారవంతం కూడా పెరుగుతుంది. పప్పు దినుసు క్రాప్లలో నైట్రోజన్ ఎక్కువగా ఉండడం నైట్రోజన్ దీన్ని అప్లై చేయడం వల్ల ప్రోటీన్ శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. మనం చనిపోయిన జంతువుల నుంచి వచ్చిన కొమ్ములని మనం కలెక్ట్ చేసేసి వాటిని కొన్ని రోజుల తర్వాత వాటిని పొడిగా చేసేసి వాటిని మనం సాయిల్కి అప్లై చేయడం వల్ల కాల్షియం ఫాస్ఫరస్ దీనికి నేలకు అప్లై చేస్తాం. ఇందులో మనకి కాల్షియం ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని అప్లై చేయడం వల్ల నేల యొక్క స్ట్రెంగ్త్ బలం అనేది పెరుగుతుంది. రూట్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. రూటు సిస్టమ్ కూడా బాగా స్ట్రెంగ్త్ అవుతుంది.